తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం నూతన ఉద్యోగానికి చేసే దరఖాస్తులు, సంప్రదింపులు, పర్యటనలు లాభిస్తాయి. అది కష్టం మీద చేపట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలు సానుకూల పడతాయి. మీ నిర్మాణాత్మక కృషికి ప్రోత్సాహం లభిస్తుంది. రుణాలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. రాజకీయపరమైన విషయాల్లో అదృష్టం వరిస్తుంది. ప్రముఖ వ్యక్తి ద్వారా మీకు అనుకూలంగా వ్రాయబడిన సిఫారసు లేఖ చేరవలసిన చోటికి చేరుతుంది. కోర్టులో ఉన్న ఆశ్రితాలకు వివాదాలు పరిష్కారం చేసుకుందామని ప్రత్యర్థులు మీతో సంప్రదింపులు జరుపుతారు. అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇందువల్ల విసుగు కలుగుతుంది. ఆసక్తికరమైన వార్తలు వింటారు. ముఖ్యంగా రాజకీయ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. విలువైన వస్తువుల భద్రత విషయంలో మెలకువలు పాటించండి. పొగడ్తలకు, కట్టుకథలకు ప్రాధాన్యతనిచ్చే పద్ధతులను, దుష్ప్రచారాలను గమనించి వాటి దూరంగా ఉండండి. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచాన్ని పఠించండి. అదేవిధంగా అష్టమూలికా తైలంతో, పసుపు ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమం చేయటం అనేది ఈ రాశి వారికి విశేషంగా చెప్పదగినటువంటి సూచన.